2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. భార్య అలిగి పుట్టింటికి వెళ్ళినా లేదు అనంటే కొన్ని కారణాల వలన పుట్టింటికి వెళ్తే తిరిగి ఎన్ని రోజుల్లో లీగల్గా కనుక మనం చూసుకుంటే ఇంటికి పిలిపించేటువంటి హక్కు ఉంటుంది. అండ్ లీగల్గా చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి, ఒకవేళ వెళ్ళిపోతే ఇంక డివోర్స్ అని అనుకోవాలా, ఎలాంటి కారణాల చేత ఏ రకంగా ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. భార్య పుట్టింటికి వెళితే అంటే కొంతమంది అలిగి వెళ్ళిపోతారు, కొంతమంది అసహనం వ్యక్తపరిచి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొంతమంది ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అనో, లేదంటే పిల్లల్ని బాగా సరి చూసుకోవట్లేదనో, లేదంటే భర్త అలవాట్లు బాగాలేదని చెప్పేసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. భర్త కొన్నిసార్లు రియలైజ్ అయిన తర్వాత ఓకే, కుటుంబాన్ని ఎందుకు నాశనం చేసుకోవటము, తిరిగి మళ్ళీ మనం నార్మల్ లైఫ్కి తీసుకొని వద్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లీగల్గా అటువంటి వాడికి కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయా? ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఇక్కడ మనకి కోర్టులో చట్టాలు భార్య భర్తను ఎక్కడ చెప్పవండి, హస్బెండ్ వైఫ్ అని చెప్పరు. ప్రతి చోట స్పౌస్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అది వెరీ ఇంపార్టెంట్. లీగల్ పాయింట్లో ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో చెప్పేటప్పుడు హస్బెండ్ వైఫ్ అనే చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. స్పౌస్ అని చెప్పే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు అడిగినటువంటిది ఏదైతే క్వశ్చన్ చేశారో దీనికి ఆన్సర్ ఏంటంటే స్పౌస్ అనే మనం ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. స్పౌస్ అంటే ఎట్లా? భార్య భర్త, భర్త భార్య ఇద్దరు కూడా ఇంట్లో ఒక మ్యారిటల్ స్టేటస్లోకి ఒక వైవాహిక బంధంలోకి వెళ్ళిన తర్వాత భార్య భర్తకి చెప్పకుండా వెళ్ళిపోయినా, భర్త భార్యకి చెప్పకుండా వెళ్ళిపోయినా, సరైన కారణం లేకుండా కొద్ది రోజుల పాటు ఇప్పుడు రేపు మాపు వచ్చిన 2 రోజులు వస్తుంది అనుకున్న వాళ్ళు రాకుండా కంటిన్యూస్గా అక్కడే ఉండిపోయిన సందర్భాల్లో తన ఆపోజిట్ పార్ట్నర్ని తను లీగల్గా కూడా వెనక్కి రప్పించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. దీనినే రెస్టిట్యూషన్ ఆఫ్ ద కాంజుగల్ రైట్స్ అంటారు. ఆర్సీఆర్ అని మనం లీగల్ భాషలో మాట్లాడతాం. దీన్ని ఆర్సీఆర్ పిటిషన్ అని ఎక్కడైతే వీళ్ళు ఎక్కడైతే వైవాహిక కాపురం ఎక్కడైతే పెట్టారో, ఏ ప్రదేశంలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి కోర్టులో దీనికి ఫైల్ చేసుకుంటే ఇమీడియట్గా కోర్టు ఏం చేస్తారంటే అపోనెంట్ ఉన్నటువంటి ఆ పర్సన్కి లీగల్ నోటీస్ పంపిస్తారు. లీగల్ నోటీస్ పంపించి కోర్టుకి రమ్మనమని చెప్పి పిలిపించే ప్రయత్నం చేస్తారు. ఇది యాక్చువల్గా సెక్షన్ 9 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చెప్పినటువంటి క్లాజ్ ఇది. ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే ఇటీవల కాలంలో మనకు జరిగినటువంటి చాలా గొడవలు భార్యాభర్తల మధ్య 498 కానీ డీవీసీ, అదేవిధంగా డివోర్సు, ఇవన్నీ బాగా పెరుగుతున్న సందర్భాల్లో ఆర్సీఆర్ పిటిషన్ వేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమని కూడా అనుమానం పడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి 498 సెక్షన్ 498 కేసు ఉంది. అంటే ఇప్పుడు భర్త, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను, భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది, భర్తకి చెప్పకుండా ఏదో కారణాంతరం ఇచ్చాలా. వెళ్ళిపోయిన తర్వాత భార్య మరలా ఆర్సీఆర్ పిటిషన్ పెట్టుకున్నాక కోర్టు గైడెన్స్ ప్రకారం ఆ భార్య మరలా ఈ భర్త దగ్గరికి వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏమనుకుంటుందంటే ఇక కోర్టు ఆర్డర్ ప్రకారం ఆమె వచ్చింది కాబట్టి ఇక్కడ ఆమె మీద వేధింపులు చేసుకోవచ్చు, భార్య వేధింపులు చేయొచ్చు. అంటే ఆమె మీద 498 కానీ గృహహింస కానీ వరకట్న వేధింపులు చేయొచ్చు. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఇక నేను ఇక్కడ మగ మహారాజును నేను ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటే మగవాళ్ళు, అది కూడా తప్పే. ఆమె యొక్క రైట్స్, ఆమె యొక్క హక్కులు ఏ రకంగా ఉన్నాయో అలానే ఉంటాయి. ఆమె మరలా వెనక్కి తిరిగి వచ్చింది కాబట్టి ఆమె మీద ఏ రకమైనటువంటి చట్ట ప్రకారం కాకుండా అనైతిక పనులు ఏమైనా ఆమెను ఫోర్స్ చేయడం కానీ ఇతరత్ర ఇబ్బందులు పెడితే యాస్టిజ్గా చట్టంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు కూడా వర్తిస్తే ఇది నెంబర్ 1 పాయింట్. లేదా ఇక్కడ భర్త వెళ్ళిపోయారు, భర్త చెప్పపట్టకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయారు, భార్య ఉంది, ఆ భర్తని మళ్ళీ వెనక్కి వచ్చిన సందర్భాల్లో భార్య కావాలని పిలుచుకుంది కాబట్టి భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చాలా దేవుడిగా చూడాలి, పతియే ప్రత్యక్ష దైవం అనేటువంటి పురాణ కావ్యాలు చెప్పినట్టుగా ఆ భర్తను అలానే చూడాలి, అడుగులకు మడుగులు వత్తాలి, భర్త చెప్పిందే వేదం, ఆయనకి ఎదురు తిరిగితే ఇప్పుడు నేను 490 వేయలేమో, నా మీద గృహహింస పెట్టినా లేకపోతే నా మీద వరకట్న వేధింపులు చేస్తే నేను కోర్టుని ఆశ్రయించలేనేమో అని చెప్పి ఆ భార్య అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆమె ఏ రకంగా బాధలు పడినా అట్లా కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. 498 డీవీసీ, అదేవిధంగా డివోర్స్ అంటే ఒకసారి ఆర్సీఆర్ పిటిషన్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఒకరికొకరు సందర్భాన్ని కుదరని సందర్భాల్లో డివోర్స్ పిటిషన్ వేసుకోకూడదేమో. ఎందుకంటే కోర్టు కలిసి ఉండమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది కాబట్టి వాళ్ళిద్దరూ డివోర్స్కి మనకు అర్హత లేదా అనుకోవచ్చు. అట్లాంటిది కూడా వర్తించదు నాగరాజు గారు. దేనికదే సెపరేటు. ఒకవేళ భార్య భర్త స్పౌస్లో ఎవరు వెళ్ళినా సరే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరికి ఎటువంటి మళ్ళీ లీగల్గా హక్కులు ఉంటాయి కాబట్టి ఏ రకంగా జరిగినా సరే మళ్ళీ డైవోర్స్ కానీ మన 498 కానీ ఏది ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఇది ఒక నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఇటీవల రీసెంట్గా గుజరాత్లో ముఖ్యంగా అహ్మదాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇక్కడ భార్య ఏం చేసిందంటే భర్త తను చెప్పపెట్టకుండా వెళ్ళిపోయాడు, ఇంట్లో చెప్పపెట్టకుండా వెళ్ళిపోయిన తర్వాత కోర్టు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మళ్ళీ ఆర్సీఆర్ పిటిషన్ ఫైల్ చేసింది. నా హస్బెండ్ మళ్ళీ నన్ను పంపించమని చెప్పి నా లైఫ్లోకి పంపించమని చెప్పి కోర్టును ఆశ్రయించింది. అప్పుడు కోర్టు
అతనికి సమన్స్ పంపించారు. ఆ వ్యక్తి హస్బెండ్ మళ్ళీ కోర్టుకు వచ్చారు. అక్కడ అతను ఏం చెప్పాడంటే, నా భార్య నన్ను క్రూయల్టీ చూపించింది, అంటే నా మీద కొడుతుంది, తిడుతుంది, నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది, నా భార్య అనేక రకాల మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెడుతుంది కాబట్టి వెళ్ళిపోయానని చెప్పినప్పుడు కోర్టు ఏం చేసిందంటే, ఆమె ఏదైతే అప్లై చేసుకున్న పిటిషన్ ఉందో, డ్రాఫ్ట్ ఉందో, దాన్ని డిస్మిస్ చేశారనమాట. అంటే కోర్టుకి ఏంటి, సరైన కారణాలు చూపిస్తే దాని యాక్సెప్టెన్స్ ఇస్తుంది. అంతేగాని నేను ఇలా హస్బెండ్ నన్ను తాళి కట్టాడు, లేకపోతే నాతో కొద్ది రోజులు సంసారం చేశాడు కాబట్టి తప్పనిసరిగా ఆర్సీఆర్ పిటిషన్ వేసుకుంటే ఆపోనెంట్ పర్సన్ వచ్చి ఖచ్చితంగా కాపురం చేయాలని చెప్పి ఏ కోర్టు కూడా చెప్పదు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పెళ్లి చేసుకునేటప్పుడు కోర్టులో అవసరం లేదు, కానీ వారిద్దరి మధ్య తగాదాలు వచ్చేటప్పుడు తప్పనిసరిగా కోర్టులో అవసరం పడుతుంది. విడిపోవాలనుకున్నా, అంటే లీగల్గా విడిపోవాలన్నా, లేకపోతే వారి మధ్య ఎటువంటి ఇబ్బందులు కలిగే సందర్భంలో కోర్టును ఆశ్రయిస్తారు. పెళ్లి చేసుకోవడానికి మాత్రం కోర్టులో అవసరం లేదు. ఇక్కడ భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చే సందర్భాల్లో మాత్రం ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, భార్య భర్తగా తెలియకుండా వెళ్ళిపోయిన సందర్భాల్లో భార్య కానీ క్రూయల్టీ కానీ, లేకపోతే భర్త కానీ క్రూయల్టీ, సరైన కారణం ఉండాలి. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఆమె పార్ట్నర్ ఎందుకు నచ్చలేదు అన్న విషయాన్ని కానీ సరైన సహేతుకమైన కారణం చూపించిన సందర్భంలో మాత్రం కోర్టు ఇమీడియట్గా డిస్మిస్ చేస్తుంది. దాని కారణమే రీసెంట్గా వచ్చినటువంటి మనకి గుజరాత్ జడ్జిమెంట్. సార్ అంతా బాగానే ఉంది. మ్యారేజ్ చేసుకున్న ఎన్ని రోజుల తర్వాత, లేదంటే ఎన్ని సంవత్సరాల తర్వాత కోర్టుకి వేసుకోవచ్చు సార్? అది వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ఇది కూడా చాలా మందికి వచ్చే అనుమానం, ఈ యొక్క డౌట్ క్వశ్చన్. లిమిటేషన్ యాక్ట్ అంటాం. ఇక్కడ ఈ సెక్షన్ 9 మాత్రం భార్యాభర్తల మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారిటల్ స్టేటస్ అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు, నెల రోజులు, వారం రోజులు, 1 year, 2 years, 3 years ఎక్కడ కూడా స్పెసిఫిక్ చేయలేదు. మ్యారేజ్ అయినా ఒక 30 days తర్వాత ఒకవేళ పెట్టకుండా భార్యాభర్తకు ఒకరికొకరు చెప్పకుండా వెళ్ళిపోయినా కూడా మనం కోర్టును ఆశ్రయించి ఆర్సీఆర్ పిటిషన్ తెచ్చుకోవచ్చు. అంతేగాని డివోర్స్కి మాత్రం మనకు ఒక లిమిటేషన్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు కూడా మ్యూచువల్ డివోర్స్ తీసుకోవాలన్నా, లేకపోతే కంటెస్టెడ్ డివోర్స్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా 1 year, 2 years అని టైం ఉంది. కానీ ఇక్కడ ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవడానికి మాత్రం టైం లిమిటేషన్ ఎక్కడ లేదు మనకి. ఇన్ని రోజులు అంటే 30 daysలోనే వెళ్ళాలి. 6 months వెళ్ళిపోయిన తర్వాత ఒకరికొకరు చెప్పకుండా 6 months పాటు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి అప్పుడు మాత్రం వెయ్యాలనే రూల్ కూడా లేదు. అట్లీస్ట్ ఒక 30 days వితౌట్ ఎన్ ఇంటిమేషన్ లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ నెంబరు బ్లాక్లో పడేశాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, కాంటాక్ట్స్ లేవు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే ఉద్యోగి ఎక్కడికి వెళ్ళిపోయాడా, అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ ఏమీ లేదు. అటువంటి సందర్భాల్లో ఈ ఆర్సీఆర్ పిటిషన్ వేసుకునే సందర్భం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నాడు, ఆయన మాట్లాడట్లేదు, రెస్పాన్స్ అవ్వట్లేదు, మెసేజ్ చేస్తే మెసేజ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. కానీ ఎక్కడున్నారంటే వాళ్ళ పలానా పేరెంట్స్ దగ్గర ఉన్నాడనో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడనో, లేదా పలానా ఒక ఊర్లో వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాడనో, ఆ రకంగా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆర్సీఆర్ పిటిషన్ ఉంది చాలా బెస్ట్. ఇది యాక్చువల్గా మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ డివోర్స్గా మేము తీసుకోవాలనుకుంటున్నాం, అటువంటి సందర్భాల్లో అంటే ఈమె వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి, ఈ గొడవల వల్ల విడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం మేము, యాక్చువల్గా ఇటువంటి టైంలో ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవచ్చా? ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవడం వల్ల మీ వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు, మరలా నేను నా యొక్క పార్ట్నర్ని నా లైఫ్లోకి తీసుకుంటున్నాను అనుకునే సందర్భంలో ఆర్సీఆర్ వేస్తాం. దీనికి డివోర్స్కి సంబంధం లేదు. కొన్ని సందర్భాల్లో డివోర్స్ పిటిషన్ వేసిన తర్వాత ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవచ్చు. డివోర్స్ పిటిషన్ పెట్టిన తర్వాత కూడా ఆర్సీఆర్ పిటిషన్ డివోర్స్కి దీనికి సంబంధం లేదు. డివోర్స్కి 7 years పాటు ఖచ్చితంగా ఉన్న డివోర్స్ 7 years పాటు విడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డివోర్స్ ఇష్యూ అవుతుందని మనకి చట్టాలు చెప్తుంటాయి. అటువంటి సందర్భాల్లో ఆర్సీఆర్ పిటిషన్ మీ యొక్క దీనికి బేస్ అవుతుంది. నా దగ్గర కేసు ఉంది, వాళ్ళు ఎప్పుడో 2005లో 2006లో మ్యారేజ్ చేసుకున్నారు. స్టిల్ ఇప్పటికి కూడా ఒక్కొక్క కోర్టుకి, లోవర్ కోర్టు డిస్మిస్ చేసింది, హైకోర్టులో డిస్ట్రిక్ట్ కోర్టు డిస్మిస్ చేసింది, హైకోర్టు డిస్మిస్ చేసి సుప్రీంకోర్టులో ఉంది. ఏందని, ఇంకా అమ్మాయి అంటే డివోర్స్ ఇవ్వట్లే, అబ్బాయి రెడీ అవుతున్నాడు కానీ ఈ అమ్మాయి డివోర్స్ ఇవ్వట్లే, ఆర్సీఆర్ పిటిషన్ వేస్తూనే ఉంది. ప్రతి కోర్టులో ఈ అమ్మాయి విన్ అవుతుంది కానీ పై కోర్టులో మాత్రం అతను అప్పీల్ చేసుకుంటూ పోతున్నాడు. అంటే ఇది ఇన్ని రోజుల్లో వేయాలి, ఇంత టైం లిమిట్ అని ఎక్కడ కూడా మనకు ఆర్సీఆర్లో లేదు. నాగరాజ్ గారు, ఎలా సార్ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతోటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు అని అంటే డెఫినెట్గా మీ ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. అంటే కూలంకషంగా చర్చించి లీగల్గా ఫర్దర్గా కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉండేలాగా వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా? తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి నాగరాజ్ గారు. ఇంట్లో ఇంతకుముందు చిన్న చిన్న సమస్యలు వచ్చేటప్పుడు ఇంట్లో అటువైపు పెద్దవారు ఇటువైపు పెద్దలు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉంది. కానీ ఈనాటి పరిస్థితుల్లో ఇరు పెద్దలు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. నువ్వే నాకు చెప్పేది, నువ్వు నాకేం చెప్పేది అని చెప్పి ఒకరికొకరు అవుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో తప్పనిసరిగా వితౌట్ ఎన్ హెసిటేషన్ తప్పనిసరిగా రండి, అడ్వకేట్తో మాట్లాడండి, ఒక చిన్న కౌన్సిలింగ్ తీసుకోండి, వీలైనంత వరకు కలిసి ఉండడానికి ప్రయత్నించండి. ఇక సందర్భం లేదు, ఇక కలిసి ఉండాలి అన్నట్టు స్థితి దాపురించినప్పుడు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని కూడా లీగల్గా మనం అడ్వైస్ చేయగలుగుతాం. నాగరాజ్ గారు, ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.
చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా పలానా వాటి మీద పలానా సమయంలో ఇలా జరిగింది, నాకు దాన్ని ఏ విధంగా లీగల్గా ముందుకెళ్ళొచ్చు అనుకునేటువంటి ఆలోచన ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది, నేను అలాగే రవీంద్రనాథ్ గారు. లేదు డైరెక్ట్గా ఒక కౌన్సిలింగ్ త్రూ అయినా సరే లీగల్గా ముందుకు వెళ్ళి నాకు ఉన్నటువంటి సమస్యని సొల్యూషన్ రూపంలో ముందుకెళ్ళిపోతాను అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద అలాగే రవీంద్రనాథ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.